Garuda Express, an international courier service. కేబినెట్లో చిచ్చు, చంద్రబాబుకు చిక్కు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పార్టీలో గెలిచిన అసంతృప్తిని చల్లార్చేందుకు టీడీపీ అధిష్టానం సతమతమవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం కావడంతో అగ్రనాయకత్వం తలపట్టుకుంది. సీనియర్ నాయకులే తిరుగుబాటు జెండా ఎగరేయడంతో ఇప్పుడు అధిష్టానానికి దిక్కుతోచడం లేదు. ఎమ్మెల్యే పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తుండటంతో ఏం చేయాలో చంద్రబాబుకు పాల్పోవటం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంతో ఊహించని విధంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక స్వయంగా బుజ్జగింపులకు దిగారు. అసంతృప్త నాయకులను తన దగ్గరకు పిలిపించుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పదవి నుంచి అనూహ్యంగా ఉద్వాసనకు గురైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అందరికంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అటు పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వ విప్ పదవిని వదులుకున్నారు. తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబుకు లేఖ రాశారు. టీడీపీ ప్రస్తుత రాజకీయాలు రోత కలిగిస్తున్నాయని ఈసడించారు. ఉత్తరాంధ్ర సీనియర్ ఎమ్మెల్యేలు గౌతు శివాజీ, బండారు సత్యనారాయణమూర్తి కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నాయకులు ధూళిపాడ నరేంద్ర, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నిరసన గళం వినిపించారు. దీంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. అసంతృప్త నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఇప్పటివరకు 3 సార్లు ఫోన్ చేశారు చంద్రబాబు. బోండా ఉమామహేశ్వరరావు, చింతమనేని ప్రభాకర్లను పిలిపించుకొని మాట్లాడారు. ధూళిపాలను బుజ్జగించే బాధ్యతను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అప్పగించారు. పల్లె రఘునాథరెడ్డికి మంత్రి పరిటాల సునీత, మండలి బుద్ధప్రసాద్ నచ్చచెప్పారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.